Ratnalu, welcome to the new vlog. Guess who's here with us? Who? That's me. Yeah. So, Siri హైదరాబాద్కి వచ్చింది. నా కోసం రాలే, నన్నగలనికి రాలే. దానికి అవసరం ఉండి వచ్చింది. సో బేసిక్గా దానికి ఒక ఈవెంట్ ఉంది హైదరాబాద్లో. మీకు ఒకవేళ తెలిస్తే బ్రాడ్వే అని ఒక స్టోర్ ఉంది, రానా దగ్గుబాటి ఓపెన్ చేసింది. సో దానికి ఈ పాపకి ఇన్విటేషన్ వచ్చింది, మనకు రాలే, సిరికి వచ్చింది. అంటే సిరి +1 పోతున్నా నేను. దానికి బట్టలు కావాలంటే ఇన్ ఆర్బిట్కి వచ్చినాం. అండ్ ఆల్సో వి ఆర్డర్డ్ సమ్ నైస్ ఫుడ్. ఇది ఏంది సిరి? కాలిఫోర్నియా పొటాటోస్, పన్నీర్ రైస్ బౌల్. ఇది టాకో. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కానీ మనం ఆర్డర్ చేసుకునేది మంచిగా ఉండదు, మన చెల్లెలు ఆర్డర్ చేసుకుని చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది, నేను ఇది తింటా, నాకు దీనికంటే చాలా ఎక్కువ నచ్చుతుంది. సో నిజంగానే టేస్ట్ మంచిగా ఉంటుంది. సో వాట్ వి గోనా డూ నౌ ఇస్ హ్యావ్ దిస్ యమ్మీ లంచ్. ఇప్పుడు మా చెల్లె నాకు బట్టలు కొనిస్తా అంటుంది, ఎందుకంటే మా చెల్లె ఇప్పుడు పైసలు సంపాదించడం స్టార్ట్ చేసింది. సో ఎప్పుడు నా జోబులకు చిల్లెలు పెట్టుకోకుండా మా చెల్లె జోబులకు చిల్లెలు పెడతా. అవి రెడీ? ఫస్ట్ నాకు యాక్చువల్ ఫుల్ ఆకలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలే, నిన్న డిన్నర్ జల్దీ చేసి ఉండే. సో ఫుల్ ఆకలి అవుతుంది. ఫస్ట్ తినేసి దెన్ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. ఫస్ట్ తింటే బ్రెయిన్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సిగ్గుందా? నిన్నే అడుగుతున్నా. నేను ఇప్పుడేం మాట్లాడదలుచుకోవట్లేదు. అంటే సిగ్గుందా లేకపోతే చిన్నప్పుడు వదిలేసినావా? కాదు, నీకు బరువు తగ్గాలి, మంచిగా కనిపించాలి, ముఖం మీద యాక్ని రావద్దు, అన్నీ కావాలి, క్రీములు పూయాలి. ఒక్కడే బయట తింటాడు, మంచి కొరియన్ స్క్రీన్ కావాలి, అన్నీ కావాలి. కానీ మనం డైట్ చేయొద్దు, ఎక్సర్సైజ్ అంతకంటే ఎక్కువ చేయొద్దు. మళ్ళీ బాడీకి కష్టమవుతుంది కదా, బాడీని ఎక్సర్సైజ్ చేస్తే చెమట తీస్తే. నాకు వద్దు, సాలి వద్దు, నాకు ఎక్సర్సైజ్ చేయొద్దు, డైట్ ఫుడ్ తినద్దు, చెత్త తినాలి, అడ్డమైన చెత్త, ఉట్టి చెత్త కాదు, అడ్డమైన చెత్త తినాలి, 4 పూటలు బయటనే తినాలి. కాదే సిరి, నువ్వు డీసెంట్ పైసలు సంపాదిస్తున్నావు ఒక సిన్స్ లైక్ 2-3 months నా మేకింగ్ డీసెంట్ మనీ. ఎన్ని సేవింగ్స్ ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర మా అన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా డాడీ ఉన్నాడు. ఎందుకు సేవ్ చేయాలి? ఆ పైసలన్నీ దేంట్లోకి పోతాయి తెలుసా? ఐస్ క్రీమ్లు, చెత్త తిండ్లు. సెమీ హెల్దీ సిరి, ఇట్స్ నాట్ కంప్లీట్లీ హెల్దీ. దాంట్లో మైనీస్ ఉంది, లేదు, దట్ వాస్ హెల్దీ. ఇట్లా చెత్త తినాలి, మంచిది. మళ్ళా గ్లోయింగ్ స్కిన్ కావాలి, యాక్నీ వద్దు. జస్ట్ గర్ల్ థింగ్స్. ఏమైంది సిరి, ఏం మర్చిపోయినావు నువ్వు? హెయిర్ బ్యాండ్. హెయిర్ సీరమా బ్యాండ్? సీరం కూడా మర్చిపోయినా. మొగోళ్ళకి ఏముంటుంది భయ్, ఓ షర్ట్ వేసుకోవాలి, ఓ ప్యాంట్ వేసుకోవాలి, ఓ షూస్ వేసుకోవాలి, మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆడోళ్ళకి అయితే హెయిర్ సీరము, ఇంకేమేమి ఉంటాయి సిరి? పట్టుకో, కండిషనర్. పట్టుకో. నేను ఏ ఆగంలో వచ్చినా కానీ కండిషనర్ మర్చిపోయినా, సీరం మర్చిపోయినా. అసలు ఎంత గలీజ్ అయింది జుట్టు. అంటే స్ట్రైట్నర్ ఏమో అంటారు కదా దాన్ని, అది కూడా. హెయిర్ డ్రైయర్ తెచ్చుకోలేదు కావాలని. హెయిర్ డ్రైయర్ అన్ని మర్చిపోయింది. I don't know how my hair looks right now. Perks of being a boy. ఈ బ్యాగ్ చూపివా? నువ్వు ఉట్టిగా వచ్చి నీ పర్సు కూడా నా బ్యాగ్లో పెట్టి. ఇదట స్టైల్ అట, ఏమైనా పడితే ఇలా చాలా పడతాను. ఇంకా ఇంతకన్నా చిన్న బ్యాగ్ తీసుకుపోయేటోళ్ళని చూడాలి. నాకు జనాలతో సంబంధం లేదు సిరి, మా సిస్టర్తో సంబంధం అవుతుంది. ఫైన్, లెట్స్ గో. సో యా, వి ఆర్ హియర్ ఎట్ బ్రాడ్వే. వి గెటింగ్ లేట్. లోపల పోదాం. ఐ హోప్ వి కమ్ అక్రాస్ అట్లీస్ట్ a good couple of actors we admire or yeah, yesterday it was really nice. Yesterday kiss వండికే ఉన్నాయా అసలు? ఉన్నాయి మా అన్నయ్యుడు ఎంత మాలుకమో లైవ్ గా కనిపిస్తుంది.
మా అన్న బీయింగ్ అ మాలోకం ఆల్సో లెట్స్ హోప్ వి అట్లీస్ట్ మీట్ 2 actors, 3 actors. Yesterday it was really nice. There were so many people coming. But then నేను రాలేకపోయినా డ్యూ టు సమ్ రీజన్స్. కానీ చెప్పా రీజన్ ఏందో కూడా. యాక్చువల్లీ దీనికంటే ప్రెజెంటేషన్ ఉండే ప్రెజెంటేషన్ కోసం రాలేదు. దట్ ప్రెజెంటేషన్ వాజ్ రియల్లీ ఇంపార్టెంట్. నేను ఒకవేళ అదిగిన మిస్ అయి ఉంటే నా స్కోర్ పడిపోతుంది. అందుకనే సో ఇట్లా చేస్తుండే అనమాట. వీఆర్ గెటింగ్ ఇన్ టు ద లిఫ్ట్ నౌ. వీఆర్ సౌండ్ ఇప్పుడు రికార్డ్ అవుతుంది. సో హాయ్ గైస్, వి జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ బ్రాడ్వే. సిరి ఫస్ట్ ఈవెంట్ ఎట్లా అయింది చెప్పి. ఇట్ వాస్ ఫైన్. ఇట్ వాజంట్ దట్ గ్రేట్. ద క్రేజీ థింగ్ ఇస్ మేము రానాని చూసినాం. యా రియల్లీ. యాక్చువల్లీ నిన్న వచ్చిండే అనమాట రానా. అయితే నేను ఈరోజు వస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హీ కేమ్, హీ అపియర్డ్. యా నాకైతే ఒక బ్రాండ్ చాలా నచ్చింది, కల్చర్ సర్కిల్ అని. సో వాళ్ళ స్టోరీ ఇక్కడ ఓపెన్ చేసినారు బ్రాడ్వేలో. ఇఫ్ యూ గైస్ ఆర్ స్నీకర్ ఎంతూజియాస్ట్స్ ఆర్ మీరు స్నీకర్లలో ఉంటే మాత్రం యూ మస్ట్ చెక్ దెమ్ అవుట్. అసలు కొనబోయినాడు. అంత కాస్ట్లీ, అంత ఎక్స్పెన్సివ్ ఏం అవసరం లేదని నేనే పట్టుకొచ్చేసిన. నేనేం ఫీల్ అవుతా అంటే యాజ్ లాంగ్ యాజ్ వర్కింగ్ హార్డ్ యూ కెన్ రివార్డ్ యువర్ సెల్ఫ్. దట్ డజంట్ మీన్ యూ హావ్ టు అంటే స్పెండ్ లైక్ ఐ కాంట్ ఈవెన్ టెల్ యు హౌ మచ్ ఇట్ వాస్. నేను ఒక బడ్జెట్ పెట్టుకొని పోయినా, ఆ బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ ఉండే. కొంచెం ఎక్కువ కాదు, ఇట్ వాస్ ఆల్మోస్ట్ హాఫ్ ఎక్కువ. లైక్ ఇట్ వాస్ డబుల్. I was thinking I'll get, but then సిరి కొనియలేదు. సిరుండి ఆ గుంజుకొచ్చేసింది అలా ముందుకెళ్ళి, వాళ్ళ నుండి కింద మీద చూస్తుండే ఇంద్రాబాయ్ ఇల్లు అని. బట్ నాకు నిజంగా నచ్చింది ఆ స్నీకర్. నచ్చితే కొనాలని లేదండి. యూ హ్యావ్ టు సీ అదర్ కండిషన్స్ ఆల్సో. సో యా సిరి నువ్వు చెప్పు సిరి, దిస్ ఇస్ యువర్ స్పేస్. యా ఇట్ వాస్ నైస్. అండ్ కొంతమంది అన్నయ్యని గుర్తుపట్టినారు. ద వన్ హూ కేమ్ యాజ్ అ +1 విత్ మీ. కాంటెంట్ క్రియేటర్ని ఎవరు గుర్తుపట్టలే. ద వన్ హూ మనం వాస్ కాంటెంట్ క్రియేటర్స్ సిరి, నువ్వు వేరే నేను వేరే. ద వన్ హూ వాస్ ఇన్వైటెడ్ వాజంట్ రికగ్నైజ్డ్. గాట్ జీరో అటెన్షన్. యూ గాట్ అటెన్షన్ డూడ్. జనాలు గుర్తుపట్టారు నిన్ను. మధ్యలో ఇట్లా ఫ్రీగా బార్లు ఇస్తుండ్రంటే పోయినా. బార్లు అంటే ఇవి మన ప్రోటీన్ బార్లు ఉంటాయి కదా, అది ఇస్తుండే సూపర్ యూ అని. సో అక్కడ ఒక ఆమె కలిసి హాయ్ బాగున్నారా, బాగున్నాం, మీ చెల్లె బాగున్నారా అని అడిగింది. అయితే అక్కడ ఉన్నారు అని చెప్పిన. అడిగిండ్రా లేదా నిన్ను కూడా అడుగుతున్నారు. అండ్ ఆల్సో యూఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫ్రీ ఫుడ్, బట్ ఏం దొరకలేదు. నో ఫుడ్, నో ఫ్రీ ఫుడ్, నో ఫ్రీ డ్రింక్స్. దట్ ఈస్ అ లిటిల్ సాడ్. And we had to buy that overpriced coffee. ఓ కాఫీ కొన్నాం, which was 300 rupees. Which was not the taste of mine. And also Siri, is it do you feel it's worth it for you to come all the way from Bangalore? Yeah, I feel Bangalore ke anta duram ke ochino. I feel like it was a kind of an exposure, so I'm like happy with it. Uttuti ane rana chusama endi. Yeah, uttuti ane rana chusama ledu ante mari. So yeah, we'll go home, koncham dinner tineshi call it a day. Yeah. Hey, and also Siri doing the చేస్తుంది. నేను చెప్పిన ఏమన్నా ఆర్డర్ చేసుకుందాము, ఏమన్నా ఫ్యాన్స్ తిందామంటే వద్దన్నయ్య, నేను వచ్చినా కదా, నేను నీకు మంచిగా ఆమ్లెట్లు వేసిస్తా, కూర వేసుకుందాం అనుకున్నామని కూర వేసుకుని ఒక్కలేదు. సో యా సూపర్ మంచి ఇష్టం ఆమ్లెట్. Thank you. పర్లేదు సిరి, కనిపిస్తాం. Thank you. ఇప్పుడు ఇది వచ్చింది, స్పూన్లు అన్నీ ఉన్నాయి, ఇది తినద్దట. ఎందుకు తినద్దట అంటే స్నాప్ తీసుకోవాలట. మరి తీసుకోవే అంటే ఇప్పుడే తీసుకోదట. ఇంకో హాట్ చాక్లెట్ ఆర్డర్ చేసిందంట. అది వచ్చినాక 2 స్నాప్ పెట్టినాకనే తినాలంట. సరే నువ్వు ఇట్రా, నేను ఒకటి స్నాప్ తీసుకుంటాను. ఏంది ఇట్రా ఆడికెళ్ళి తీసుకో. ఇటైతే ఇది బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఏంది ప్లీజ్, ఇటైతే బ్యాక్గ్రౌండ్ వస్తుంది అన్నయ్య. చిన్నప్పుడు అయిపోయింది ఇవన్నీ. చిన్నప్పుడే చేసిన నేను 8th క్లాస్, 9th క్లాస్, 12th క్లాస్. ఇప్పుడు చేయి కూడా దొబ్బేస్తుంది. ఓకే, మీరు ఇప్పుడు అసలు జోయిపేట రత్నంలో ఇట్లాంటి స్టోరీ వస్తే చూడకండి, స్కిప్ కొట్టండి.
అది కాదు నాకు అర్థం కాదు, ఎంత మంచి యమ్మి యమ్మిది ఇట్లా ఇట్లా ముందుకు కనిపిస్తూ ఉంటుంది, స్పూన్లు అన్నీ రెడీ ఉంటాయి కానీ తినద్దంటారు. ఎట్లుంది, బాగుందా? ఆథెంటిక్ చాక్లెట్ టేస్ట్ వస్తుంది కదా, డార్క్ చాక్లెట్ లెక్క ఉంది, మా స్వీట్ కూడా లేదు. హెల్దీ ఆల్సో, వెరీ హెల్దీ. లైఫ్ అప్డేట్ ప్రూవ్ అయిపోయింది. సిరి పోయే టైం వచ్చింది. ఇంకా సిరికి బాబాయ్ హోటల్లో టిఫిన్ తినిపించి పంపిద్దామని బాబాయ్ తీసుకొచ్చాం. సో ఐ am having idli, Anna is having dosa. dosa. సో నేను బేసిక్గా ఇడ్లీ ఎందుకు తింటున్నా చెప్పండి, అంటే ట్రావెల్ చేస్తా కదా, సో కొంచెం లైట్ ఉండడానికి ఐమ్ హ్యావింగ్ ఇడ్లీ. చిన్నప్పుడు ఏదైతే టిఫిన్ హేట్ చేస్తున్నానో అపారెంట్లీ పెరుగుతున్న కొద్దీ ఇడ్లీ దగ్గర అయితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, లైక్ కంఫర్ట్ ఫుడ్. హెల్త్ ఖరాబ్ అయితే ఇడ్లీ, పొద్దున్న లేసి ఇడ్లీ, ట్రావెల్ చేసి ఇడ్లీ, అసలు ఏదైనా ఇడ్లీ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్. ఎగ్జామ్ ఉంటే ఇడ్లీ, కడుపులో ఏం కావద్దండి. సపోజ్ యూఆర్ మెల్లగా టైట్గా పట్టుకో, ఎందుకు ఎత్తేస్తారు అట్లా. సో యా వి ఫైనలీ రీచ్ ద బస్ స్టాప్ సిరి. బస్ స్టాప్ కూడా వచ్చినాం. ఇక పోయి ఇక మస్తు అయిపోయింది హైదరాబాద్లో. ఎలా కొడతాం ఇక ఫోన్ జాగ్రత్త, ఎవడన్నా అటు నుంచి అటు పట్టుకోపోయినాను అనుకో ఏం చేయలేదు. హౌ డు యూ లైక్ ద ట్రిప్? ఆర్ యూ హ్యాపీ విత్ ద ట్రిప్? యా ఇట్ వాస్ రియల్లీ నైస్. నేను హైదరాబాద్కి గెస్ట్ లైక్ వచ్చినట్టు ఉంది. నేను ఉండేది హైదరాబాద్లో. జోయిపేటలో ఉంటాను, హైదరాబాద్లో ఉండవు. ఓకే ఫైన్, ఐఎమ్ ఒరిజినలీ ఫ్రమ్ జోగిపేట్, కాంట్ రియలీ కంప్లైన్ అబౌట్ ఇట్. I guess that is all about it, guys. I hope you guys like the video. Video నచ్చేయడని లైక్ చేయండి, షేర్ చేయండి and subscribe చేయండి. See you in the next vlog. See you in the next video. Until then, see you and